కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన చారిత్రక పర్యాటక ప్రాంతం, తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఎలగందుల కిలా. దోమినార్కు ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడ స్థల పురాణం ఏం చెప్తుందంటే, తెలంగాణలో చార్మినార్ ఎంత గొప్పదో మనకు తెలుసు. తెలంగాణకు ఒక ఐకాన్ లాంటిది చార్మినార్. ఆ చార్మినార్ను కట్టిన వ్యక్తే ఈ దోమినార్ను కట్టాడని చెప్తారు. చార్మినార్ వంటి గొప్ప నిర్మాణము తెలంగాణలో మరెక్కడా ఉండకూడదని ఆ నిజాం ప్రభువు ఒక దురాలోచన చేశాడు. ఏం చేశాడు? ఇటువంటి నిర్మాణం కట్టద్దంటే ఆ చార్మినార్ను కట్టిన వ్యక్తి యొక్క కుడి చేతిని తొలగించాడట. ఆ చార్మినార్ని కట్టిన వ్యక్తి ఆత్మాభిమానం దెబ్బతింటది. తన కుడి చేయి నరికినప్పటికీ తన ఎడమ చేయితో, ఈ ఒంటి చేత్తో ఈ నిర్మాణం చేశాడంటారు. అంటే ఈ కథనం వెనుక ఏంటి ఆసక్తి అంటే, ఒక శిల్పి యొక్క లేదా ఒక శ్రామికుడి యొక్క ఆత్మాభిమానం ఎంత గొప్పదో తెలుస్తుంది. అట్లాగే చార్మినార్కున్న ఒక వైశిష్ట్యం కూడా ఈ దోమినార్కు వచ్చింది. చూసారా ఎంత ఆసక్తికరమైందో ఇది. ఇంత అద్భుతమైన ఈ నిర్మాణ కౌశలాన్ని చూడటానికి మనం ఒక మెట్ల మార్గం కూడా ఉంది, దాని పైకి కూడా ఎక్కుదాం. సో ఈ దోమినార్కు మనం మెట్ల మార్గం ఉంది. అయితే అప్పట్లో ఎత్తైన మెట్ల మార్గం ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇది ప్రవేశ మార్గం. సో ఈ ప్రవేశ మార్గం కొంత ఇరుకుగా కనిపిస్తుంది. సరిగా విజిటర్ ఎట్లా మొత్తం పాడు చేశారో, ఒక శుభ్రతను అయితే లోపించింది, ఒక బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. అంటే వెంటిలేషన్ లేదు, ఎయిర్ కూడా లేదు. కానీ ఈ నిర్మాణం చూడండి, ఒక డంగు సున్నంతో చేసిన ఈ నిర్మాణంలో ఈ మెట్ల మార్గం కనిపిస్తుంది. మెట్ల మార్గం మొత్తానికైతే పైకి వచ్చినాము. ఇంకా పైకి కూడా పూర్తిగా గుమ్మటం పైకి కూడా ఎక్కొచ్చు. ఇది ఈ మెట్ల మార్గం ఒక వే అయితే ఇక్కడ ఉంది. రెండు వైపులా వెంటిలేషన్ వస్తుంది. ఇక చూడండి ఎంత విశాలంగా ఉందో చూడవచ్చు. నన్ను బట్టి చూడవచ్చు. హాయిగా ఫ్రీగా ఒక ముగ్గురు మనుషులు నడిచే విధానము ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకి చిన్న చిన్న కమాండ్లు, రెండు వైపులా ఇలా కమాండ్లు మొత్తంగా కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు మనం. చూడండి ఒకసారి నేచర్ ఎట్లా ఉందో. దూరంగా మనకు మానేరు డ్యామ్ కనిపిస్తుంది. ఎగువ మానేరు డ్యామ్ ఆ నీటి సౌందర్యం కనిపిస్తుంది. అంటే ఈ మస్జిదుల నిర్మాణము, ఈ దోమినార్ల నిర్మాణం పైన ఒక గుమ్మటం ఉంటుంది. ఆ గుమ్మటాలు ప్రత్యేకమైన ఆకర్షణ. ఒక అందమైన పక్షులను కూడా చూపిస్తాను గుమ్మటం దగ్గర. సో డార్క్ యాష్ కలర్లో ఉన్న ఒక 3 పిట్టలు చూడండి. అవి కులమతాలు లేవు, సమైక్యతకు చిహ్నంగా కనిపిస్తాయి పక్షులు ఎప్పుడైనా. సో ఆ చివరి దాకా పోదాం. ఇది మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ ఏం చేశాడు? 4 పిల్లర్స్తో నిర్మించాడు. ఈ మిడిల్ పాయింట్లో కూడా ఒక చుట్టూరా మనకి ఒక డిజైన్ కనిపిస్తుంది. ఒక షట్కోణము, అష్టకోణము ఒక ఏర్పడుతూ పైన డోమ్ చూడండి. ఆ రాతిని ఆ డోమ్ లాగా పేర్చి ఆ డంగు సున్నంతో పెట్టాడు. మధ్యలో ఒక హోల్ కూడా కనిపిస్తుంది. ఆ డంగు సున్నం డిజైన్లు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి క్వారీ అవుతున్న గుట్టలు, గ్రామంలోని ఇతర గుట్టలు, శివార్లు అన్నీ కనిపిస్తాయి. చూడండి ఒకసారి ఒక వ్యూ. చాలామంది పర్యాటకులు ఈ దోమినార్ను ఇట్లా ఒక పైన చూస్తూ ఉంటారు. ఒక డోమ్ని ఎంత అందంగా రమణీయంగా మార్చారన్నది తెలుస్తుంది. డంగు సున్నం పైన మనకి ఈ కళాత్మక నిర్మాణం కనిపిస్తుంది. చూసారా? పైన ఒక కమాన్, ఒక చుట్టూ తిరగొచ్చు మనం, ఆ పైదాకా ఎక్కొచ్చు. అక్కడ ఒక స్టేజ్ వేయచ్చు కాసేపు. అక్కడి నుంచి వ్యూ పాయింట్, మళ్ళీ ఆ పైనుంచి గుమ్మటం, అక్కడి వరకు మెట్లు క్లోజ్ అవుతాయి. కానీ ఈ నిర్మాణమే ఒక గొప్పదనమాట. ఇక్కడ కూడా ఏం చేశాడు? ఈజీగా అంత సులభంగా వదిలిపెట్టలేదు. చాలా పగడ్బందీగా, చాలా సూక్ష్మ దృష్టితో అందంగా ఇది చెక్కారు. చూడండి కరెక్ట్గా కర్వ్స్ కరెక్ట్గా కనిపిస్తాయి. 1 2 3 1 2 3 ఇలా ఈ నిర్మాణం, ఈ మొత్తంగా ఒకటే నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడండి ఒక డోమ్ ఉంటుంది, దానిపైన డోమ్, పెద్ద డోమ్, దానిపైన చిన్న డోమ్ కనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ వ్యూ అనమాట. సో ఇట్లా మనం ఆ చివరి వరకు చేరొచ్చు. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి వీటి నిర్మాణం. అరే
చెదిరిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. కానీ పర్యాటక శాఖ జాగ్రత్తలు పెట్టాలా, పర్యాటకులు కొన్ని సూచనలు కూడా చేయాలా. ఇప్పుడు ఆ మీనార్ పైకి ఎక్కుదాం, ఎట్లా ఉంటుందో చూద్దాం. అంటే ఇట్లా రెండు వైపుల నుంచి కూడా మనం ఎక్కొచ్చు. సో ఇది మెట్ల మార్గం, పైకి ఎక్కుతున్నాం. ఇంకా సో జాగ్రత్త, ఈ మెట్ల మార్గము చాలా డెలికేట్గా అనిపిస్తున్నాయి, ఎందుకంటే జాయింట్ మధ్యలో అవన్నీ ఊడిపోయినాయి. సో మరమ్మతులు అయితే ఖచ్చితంగా చేపట్టాలి, ఎందుకంటే పర్యాటకులకు చాలా ఇబ్బందులు. ముందు ఇదంతా క్లీన్ చేయాలి కూడా ఒకసారి. సో ఇక్కడంతా వర్షపు వాటర్ వచ్చినట్టుంది. ఇది చాలా దూరం ఉంది, ఇది చాలా హైట్ ఉంది. ఇది డోమ్ పూర్తి పై భాగము. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇటువైపు ఎగువ మానే డ్యామ్ కనిపిస్తుంది, అటువైపు కూడా ఒక చెరువు కనిపిస్తుంది. అయితే అటువైపు చూస్తే ఒక వ్యూ, ఎందుకంటే అక్కడ ఒక మీనార్ కనిపిస్తుంది, ఇటేమో ఓపెన్ ప్లేస్. ఇప్పుడు రెండో వైపు నుంచి కూడా చూపిస్తా. గుట్ట కనిపిస్తుంది, కిలా గుట్ట పైన కూడా మనకి ఒక నిర్మాణం కనిపిస్తుంది, చూసారా? అక్కడ కూడా దోమినార్ కనిపిస్తుంది. అంటే నిజానికి 4 మీనార్స్ ఉండాలి, 2 డ్యామేజ్ అయినాయి, 2 మాత్రమే కనిపిస్తాయి. ఇప్పుడు ఈ దోమినార్ తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఈ దోమినార్ చూడండి, ఒక బ్యూటీ. ఈ వెంటిలేషన్ గుండా చూస్తే మనకి ఆవలి మినార్ కనిపిస్తుంది, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మానేరు వాగు నుంచి వచ్చే నీటితో వచ్చిన చెమ్మగల గాలులు తాకి మేని పులకరిస్తూ ఉంటుంది. ఈ మానేరు వాగు ఒడ్డున ఈ నిర్మాణం జరిగింది. అంటే కరీంనగర్ మొత్తంగా పాలించడానికి ఇది ఒక రాజధాని అన్నమాట. చూస్తున్నారా ఆ మీనార్ ఎట్లా ఉందో? చాలా మంది టూరిస్టులకి ఇంకా పరిచయం లేదు, ఒక్కొక్కరే వస్తూ ఉంటారు ఆ సెలవు దినాలలో. చూసారా ఎంత పైకి వచ్చామో? అది ఇప్పుడు మొదటి స్టెప్ నుంచి చూస్తున్నాము, ఇది రెండో స్టెప్. ఇది మీనార్. ఇక్కడ వరకు ఇంతవరకు అంటే ఈ పైదాకా ఎక్కి చూడొచ్చు మనం. ఎంత బ్యూటీ ఉందో అసలు మిస్ కాకండి. ముఖ్యంగా కరీంనగర్ వాసులు అయితే ఇట్లాంటి నిర్మాణాలను మిస్ కాకండి. అయితే ఈ కమాన్ చుట్టూ కూడా తిరగవచ్చు, కానీ ఇది అత్యంత ప్రమాదకరమైంది. అయితే మీకు ఒకసారి చూపిస్తుంది, నేను చాలా జాగ్రత్తగా ఉన్నా. పర్యాటకులు ఏంటంటే జాయ్ఫుల్ మైండ్తో ఉండడం వల్ల కింద పడే అవకాశం ఉంటుంది. ఇట్లా ఈ మీనార్ చుట్టూ తిరగవచ్చు. సో ఇక్కడ ఒక గ్రిల్ లాంటిది ఉంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది. సో పర్యాటకులు సంఖ్య తక్కువగా వస్తూ ఉంటుంది. అడపదడప ఎవరో వేసవి సెలవు దినాలలో వస్తూ ఉంటారు ఇక్కడికి.